డ్రైవర్స్ కాలనీలో గత 10 సంవత్సరాల క్రితం అప్పట్లో ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూ పట్టాలను రద్దు చేయాలనే ఆలోచన విరమించుకోవాలి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామ పరిధిలో గల డ్రైవర్స్ కాలనీలో గత 10 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఇప్పుడు ప్రభుత్వం అక్కడ ఎవరూ నివసించడం లేదు అనే కారణంతో మరియు ఆ స్థలాల పక్కన పెద్ద లేఅవుట్ నిర్మాణం జరిగిన సందర్భంలో ఆ పట్టాలను రద్దు చేయాలని, ఆ స్థలాలని తమ కార్యకర్తలకు ఇవ్వాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కర్ణాకుల వీరాంజనేయులు మరియు జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ 2010లో సర్వే నెంబర్ 196/2లో సుమారు 4 ఎకరాల 73 సెంట్ల భూమి 170 మందికి ఇల్లు పట్టాలుగా అందజేశారు. వారు ఆర్థిక స్తోమత లేక ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయారని, అప్పటికి అక్కడ కొంతమంది తమ సొంత ఖర్చులతో కరెంటు నిర్మాణం సైతం కరెంటు ఆఫీస్కి డబ్బులు కట్టారని, కొంతమంది అప్పుల ఊబిలో పడి ఆ స్థలాలను అమ్ముకోగా ఆ స్థలాల్ని ఎంతో ఆశగా కొనుక్కున్న కొనుగోలుదారులు కూడా ఆ స్థలంలో నివసిస్తున్నారని, మరి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకి కనీసం రోడ్లు నిర్మాణం, త్రాగునీరు నిర్మాణం కూడా లేకపోయిందన్నారు. అందులో సగానికి పైగా డ్రైవర్లు, ఆశా వర్కర్లు, హీజరాలు ఉన్నారన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తమ కార్యకర్తలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇక్కడ ఉన్న ప్రజలను ఖాళీ చేయమని, వీరి పట్టాలను రద్దు చేయాలని, ఆ స్థలాలను వారి పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వాటిని వెంటనే ఆపివేయాలని, ఇక్కడున్నటువంటి లబ్ధిదారులకు ఎటువంటి సమస్య వచ్చినా వారికి అండగా నిలబడతామన్నారు. ఈ విషయంపై చెలో కాకినాడ కలెక్టరేట్ కు పిలుపునిచ్చామన్నారు. ఇప్పటికైనా దీని గురించి ఆలోచించి ఈ విషయాన్ని వదిలేయాలని, లేకపోతే అనేక పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. చూడండి, ఆ పునాదులు చూడండి, ఆ ఇల్లు చూడండి. వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక, వాళ్ళకి కట్టుకోవడానికి డబ్బులు లేక, ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి, ఆర్థిక పరిస్థితులు బాగోని వాళ్ళకి ప్రభుత్వం ఒక్కొక్కరికి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వాళ్ళ పథకాలు ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకాల ద్వారా వీళ్ళకి హౌసింగ్ ద్వారాగా తలకో 3 లక్షలు, తలకో 4 లక్షలు ఇల్లు కట్టించాలి. చూడండి ఎన్ని పునాదులు ఉన్నాయో, అన్ని పునాదులుగా పడి ఉన్నాయి. ఎందుకు పేదవాళ్ళు పునాదుల వరకు కట్టుకున్నారు, ఆ వడ్డీలకో సడ్డీలకో డబ్బులు తెచ్చుకున్నారు. ఇంకా పునాదులు అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బుల్లాగా ఆపేశారు కాబట్టి అవి ఎవరికో ఇద్దాం, వాళ్ళకి ఇద్దాం, వీళ్ళకి ఇద్దాం అనే ఆలోచన విరమించుకోవాలి. వాళ్ళు పునాదులు కట్టుకున్నారు, కొంత తామతలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఒక్కొక్కరైతే పాపం పునాదులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వానికి భరోసా కల్పించి, ప్రభుత్వాలకి ఆర్థిక సాయం చేసి, ప్రభుత్వాలకి రోడ్లు వేయించి, నీళ్ళు ఇచ్చి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఎందుకంటే పాపం దాదాపు లేదంటే 100కు పైన పునాదులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళకి సాయం చేయాలా, వాళ్ళ ప్రభుత్వం ఆదుకోవాలా. అంతా కూడికి లేని వాళ్ళు, అంతా పేదవాళ్ళు, అంతా పనికి వెళ్తే తప్ప గడవనటువంటి పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ న్యాయం చేయాలి. వాళ్ళంతా పునాదులు కట్టుకున్నారు, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది రేకుల చెట్లు వేసుకున్నారు, కొంతమంది పునాదుల్లో కొంత పైకి లేపుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కిందకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి. నమస్కారం. గత ఒక వారం రోజులు బట్టి జగ్గంపేటలో చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఒకటే విషయం చెప్పుకుంటూ ఉన్నారు. కూటమి నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పేదలకు సంబంధించిన స్థలాలు ఎక్కడైతే ఉన్నాయి, నిరుపేదలకు సంబంధించిన, అంటే ఎవరైతే అడగలేరో, ఎవరైతే వాళ్ళ వెనకాల 10 మంది లేరో, ఎవరైతే ఫైనాన్షియల్గా లేదా ఏదన్నా చేసి వాళ్ళని అడగలేరో వాళ్ళందరినీ కూడా, అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ఇబ్బంది పెట్టి వాళ్ళకి సంబంధించిన డ్రైవర్స్ కాలనీ అనేసి, లేకపోతే వేరే కాలనీలు ఏదైనా సరే, అంటే ఇప్పుడు సమస్య వచ్చి డ్రైవర్స్ కాలనీ, అది గత కాంగ్రెస్ టైంలో తోట నరసింహ గారి టైంలో ఇచ్చారు. అది అంటే అంతకుముందు జ్యోతుల్ నెహ్రూ గారు ఎప్పుడో ఇచ్చారట. అదేంటంటే ధర్మిల 10 సంవత్సరాలు ఖాళీగా ఉందని చెప్పేసి ఎవరైతే డ్రైవర్స్కి ఇచ్చారో, అంటే కొంతమంది, ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కూటమి నాయకులు తోట నరసింహ గారు క్యాన్సిల్ చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పి, తోట నరసింహ గారు క్యాన్సిల్ చేసి కార్యకర్తలకు ఇచ్చుకోలేదు. తోట నరసింహ గారు డ్రైవర్స్కి క్యాన్సిల్ చేసి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ పేర్లు ఇవ్వండి, మీరు ఏదైతే పేర్లు ఇస్తారో ఆ పేర్లకి ఇచ్చేస్తామని చెప్పేసి అందరు డ్రైవర్లకి ఇచ్చేసి, మిగతా ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏంటంటే ఆశా వర్కర్లని,
సెక్స్ వర్కర్లని, అలాగే మీడియా ఎవరిని పట్టించుకోవటం లేదని చెప్పేసి అప్పుడులో మీడియా తక్కువ మంది ఉండేవారు, వారందరికీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేగాని తోట నరసింహ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇలాగా పేద ప్రజల పొట్టలు కొట్టి లేకపోతే డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పేదల దగ్గర లాక్కుని ఆ టైపు రాజకీయాలు ఇప్పుడు వచ్చి జగ్గంపేట చరిత్రలో ఎప్పుడు లేవు. మొట్టమొదటిసారిగా చూడడం జగ్గంపేటలో. ఇదంతా ఎందుకో ఏం అర్థం అవటం లేదు. వాళ్ళు ఎవరికి ఏం ఇవ్వక్కర్లేదు, ఇవ్వకపోయినా సరే ఇవ్వలేదని అడగరు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళని గెలిపించాం, మాకు మంచి బుద్ధి వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు ఎవరికి ఏం ఇవ్వక్కర్లేదు. కాకపోతే మాకు చెందిన స్థలాలు లేకపోతే పేద ప్రజలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ స్థలాలు లాక్కుని వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంచడం అన్నది చాలా ఘోరమైన విషయం. ఎవరైనా ఖండించాల్సిందే. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు ఎప్పుడు పిలిచినా మేము వస్తాం, మీ వెనకదలా ఉంటాం. మీ స్థలం ఇంచు కూడా పోకుండా చూసుకునే బాధ్యత మొత్తం జగ్గంపేటలో ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నా వాళ్ళందరం మేము ఒకే మాట మీద ఉంటాం, అందరం కలుస్తాం, మీ వెనకాల ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలా మొన్న వీళ్ళే స్థలాలు ఎవరైతే పోయారో వాళ్ళు ఆఫీస్కి పిలిచారట. అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా పేరు మానపాటి సుబ్బలక్ష్మి. జగ్గంపేటలో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నానండి. అయితే నాకు సొంత ఇల్లు లేదు. నేను అక్కడక్కడ అద్దెంట్లోనే ఉంటూ ధర్మం కోసం, దేశం కోసం నా ప్రాణత్యాగం చేసి కూడా చాలాసార్లు దెబ్బలు తిని కూడా ధర్మం కోసం పనిచేసిన వ్యక్తిని. అటువంటి వ్యక్తి స్థలాన్ని, అలాగే ఇంతమంది పేదవాళ్ళ స్థలాన్ని తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తామని ఎంతవరకు న్యాయమని అడుగుతున్నానండి. ఈ కూటమి ప్రభుత్వానికి ఓటే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నేను వీడియోలు చేసి ఈరోజు నడు రోడ్డు మీద చెట్ల కింద తొప్పుల కింద నేను సామాన్లు పెట్టుకుని బతకాల, తిండి తెప్ప లేకుండా ఇది న్యాయమైన? అసలు ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నారు? జనసేన పార్టీ ఏం చేస్తుంది? బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? బీజేపీ జెండా నా ప్రాణం దేశం అన్నాను కదా. అందుకని ఈరోజు తిండి తిప్పలు నిద్ర లేకోకుండా, తప్పుల్లో ఉండి నాకు కొంప లేకోకుండా, స్థలం కబ్జాకు గురైపోతే ఇక్కడ తిండి లేకుండా ఏడుస్తున్నాను. ఎంతోమంది పేదవాళ్ళు పడుతున్నారు. ఇలాంటి ఉసురు నాలాంటి ఇజ్రాలు నీ కొట్టుకెళ్ళి షాప్కి భిక్షాటం తెచ్చుకుని 5 రూపాయలు ధర్మంగా తెచ్చుకుని నేను నా గోడు నిలబెట్టుకోవాలని చెప్పి నేను ఎంతో ఆస్తా ఉన్నాను. అలాగే అందరూ పేదవాళ్ళు ఉన్నారు. మరాబాబులు ఎంతోమంది కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. బినామీలు ఉన్నారు. పేదవాళ్ళకి బినామీలు పెట్టండి, మా ఆధార్ కార్డులు ఇస్తాం, ఎంతమంది ఆస్తులు ఉన్నాయో మా పేర్ల మీద ఏమన్నా చెక్ చేసుకోండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మాలాంటి వాళ్ళు కాదు, బడాబాబులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళే చేయండి. మాలాంటి వాళ్ళు చేసి మాలాంటి వాళ్ళు ఉసురు మీరు కొట్టుకుంటే కనుక మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాదని నేను చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీ మనసు మార్చుకుని, మనసు సున్నితం చేసుకుని ధర్మంగా బొట్లు పెట్టుకుని పూజలు చేసి హోమాలు చేయడం కరెక్ట్ కాదు. ధర్మంగా మనం ఉండాలి, ధర్మంగా నడవాలి, ధర్మంగా ప్రజలను నడిపించాలి. అది నాయకత్వం, అది ప్రభుత్వం అంటే. అంతేగాని పేద ప్రజలకు ఇచ్చిన స్థలాలను తీసుకుని కబ్జా చేసుకుని వేరే వాళ్ళకి, మా కార్యకర్తలకు చూడని చెప్పి తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. తీసుకున్న వాళ్ళకి సుఖశాంతులు ఉండవు, ఇచ్చిన వాళ్ళకి కూడా సుఖశాంతులు ఉండవు. మాలాంటి వాళ్ళు ఏడుపు, మాలాంటి వాళ్ళు కడుపు కోత మీకు ఖచ్చితంగా తగులుతుంది. మీ వంశాలు నిర్వంశాలు అవ్వకూడదంటే మా భూములు మాకు ఖచ్చితంగా ఇప్పించండి, మంచి మనసు చేసుకుని అని చెప్పి మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట పంచాయతీ పరిధిలో 2010-2011లో దాదాపు అందాదు 200 మంది కుటుంబాలు, పేద కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు. కానీ వీళ్ళకి రోడ్డులో వాటరు, కరెంటు సౌకర్యాలు కల్పించలేదు. కానీ వీళ్ళ విషయంలో ఏంటంటే వీళ్ళు సొంతంగా కరెంట్ వేయించుకున్నారు. తలకు 500, తలకు 1000, తలకు 5000, తలకు 3000 వేసుకుని. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇటువైపు చూడలేదు. కనీసం ఈ డైవర్ కాలనీ డెవలప్మెంట్ అనేది లేదు. ఏదో ఒక 10 మందో 20 మంది ఇల్లు కట్టుకున్నారు. ఆ తుప్పల్లో దొంకల్లోనే వాళ్ళే జీవిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఇక్కడ మురళీరాజు గారు ఇక్కడ ఒక ఎంచీర్ కట్టాడు. ఎంచీర్ అంటే సెంటు 10 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు, 15 లక్షలు ఎంచీర్ కట్టాడు. ఆ ఎంచీర్ తర్వాత ఏమైందంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ దీని మీద అధికార పార్టీ కళ్ళుబడి వీళ్ళు 2011లో పట్టాలు ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేస్తామని ఒక భయాందోళన సృష్టించారు. కరెక్ట్ కాదు, అది సమంజసం కాదు. 2011లోని పట్టాలు ఇచ్చి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దీని మీద ఏ రకమైనటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళారు? ఏ రోజు ముందుకెళ్ళలేదు. ఇక్కడ ఎంచరు ఉంది,
ఆ వెంచర్ వేళ వందలాది కోట్ల రూపాయలు వాల్యుబుల్ అయిపోయింది. అది దాని పక్క అది కూడా ఇది వాల్యూ ఉంటుందని తెలుగుదేశం కార్యకర్తలకి, ఎందుకంటే పట్టాలు ఉన్నవాళ్ళు పట్టాలు రద్దు చేసే ఆలోచన అనేది తప్పు. అది విరమించుకోవాలి. ఎందుకంటే ఇది తరతరాలు ఉండిపోద్ది. కొంతమంది అమ్ముకున్నారు. అవును, ఏం చేస్తారు పరిస్థితి బాగున్నప్పుడు? ఆకలేస్తుంటే ఏం చేస్తాడు పేదవాడు? అమ్ముకుంటాడు. తప్పేటి? కొన్ని అయితే 3 అమ్మకాలు అయినాయి, కొనుక్కున్నారు, చేసుకున్నారు. మీరు బోర్డు పెట్టలేకపోయారా? ఇది అమ్మకూడదు, కొనకూడదు, ఇది మేము డెవలప్ చేస్తాం, ఇది మా కార్యకర్తలకు ఇస్తాం. తప్పు. మీ ఆలోచన ఏదైతే నిర్మించుకోండి. పొజిషన్లో ఉన్నవాళ్ళకి కాకుండా పొజిషన్లో లేని వాళ్ళకి పట్టాలు ఇస్తాయి సెల్లవు. పొజిషన్లో ఉన్నవాడికే పట్ట ఇవ్వాలి. అలా పట్ట ఇచ్చిన ఎంఆర్ఓ ఎవరైనా ఉంటే సస్పెండ్ అయిపోతాడు. సస్పెండ్ అయ్యే వరకు పోరాడతాం. ఎందుకంటే ఆ రైట్ ఎవరికి లేదు. పొజిషన్లో ఉన్నవాడికే 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పొజిషన్లో ఉన్నవాడికి హక్కులు కల్పించాలి తప్ప పొజిషన్లో లేని వాళ్ళు తీసుకొస్తా ఉంటే సమంజసం కాదు. మీ ఆలోచన నిర్మించుకోండి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం వీళ్ళకి అండగా ఉంటుంది. చెలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి రేపు, తర్వాత కలెక్టర్ తర్వాత ఆర్డీఓ గారి ఆఫీస్ ఎంఆర్ఓస్ ముట్టడిస్తాం. వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలు, ఇందులో ఉన్న అందరూ పేదలు. మీరు ఇద్దామనుకున్న మీ కార్యకర్తలకి మేళ్ళ మీద మేళ్ళు ఉన్నాయి, కార్ల మీద కార్లు ఉన్నాయి, ఏసీల మీద ఏసీలు ఉన్నాయి, బీసీల మీద గోసీలు ఉన్నాయి. వీళ్ళకి గోసుకుంటే ఉంది. వీళ్ళకి ఏమీ లేదు. వాళ్ళ మీ ఆలోచన కరెక్ట్ కాదు. అందుకనే ఆ ఏసీలు మేడ మీద మేడలు, ప్లాట్ల మీద ప్లాట్లు, స్థలాల మీద స్థలాలు, బంగారం మీద బంగారు, ఎండి మీద ఎండి ఉన్న వాళ్ళు కాదు. ఏమీ నేలు అయిపోయి మనం పోరాడాలి. వీళ్ళకి ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు డెవలప్ చేసే వరకు, వీళ్ళకి నీళ్ళు వచ్చే వరకు, వీళ్ళకి బోర్లు కొట్టించే వరకు, వీళ్ళకి కాలనీ నీళ్ళు వచ్చే వరకు, వీళ్ళకి సకల సౌకర్యాలు వచ్చే వరకు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803